మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారికి గొడవలు ఏమైనా ఉంటే గనక వాటి నుండి బయటపడతారు. కోపం తగ్గుతుంది. తెలివితేటలను ఉపయోగించి ఎదుటివారితో చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను చాలా పట్టుదలగా పూర్తి చేయగలుగుతారు. చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఆకస్మిక ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. అలాగే చేసే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేయాలన్న మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది ఈ రాశి వారికి చాలా మంచిది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అనేది కనిపిస్తుంది. చేసే వృత్తి జీవితంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారు బయట నుండి రుణాలు తీసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి అవకాశాలు వస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ రాశి విద్యార్థులు అందుకుంటారు. ఈ రాశి స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలు చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కుటుంబపరంగా అంతా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధనని చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.